హాయ్ ఫుడీస్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ అన్నమాట. ఇక్కడ ఈ ఉగ్గాని మిర్చి బజ్జీ అనేది చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి మనకి ఇంట్లో వెజ్జీస్ ఏం లేకపోయినా లేదా త్వరగా చేసేసుకోవాలన్నా చాలా త్వరగా ఈ బ్రేక్ఫాస్ట్ అన్నది ప్రిపేర్ అయిపోతుంది అన్నమాట. ఉగ్గాని తింటూ మిర్చి బజ్జీ అలా మధ్యలో తింటూ ఉంటే చాలా మంచి కాంబినేషన్. అలాగే బ్రేక్ఫాస్ట్కి కాకపోయినా ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైం స్పైసీగా స్నాక్స్ కోసం కూడా ఇది కాంబినేషన్ బాగుంటుంది. ఫస్ట్గా మనం ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూసుకుందాం. ఇలా ఒక మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుంటున్నా. వాటిని క్లీన్ చేసుకొని నీట్గా ఇలా పల్చగా ముక్కలు చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చేస్తున్న ఈ ఉగ్గాని వచ్చేసి ఒక ముగ్గురికి సర్వింగ్కి సరిపోతుందన్నమాట. ఇలా పల్చగా కట్ చేసి పెట్టుకొని ఒక 8 గ్రీన్ చిల్లీస్ని తీసుకుంటున్నా. వాటిని కూడా ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని లేదంటే మీరు మిక్సీకైనా పేస్ట్ అయినా చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. పుట్నాల పప్పులు కూడా ఒక 1/2 కప్ దాకా తీసుకోండి, చిన్న జామున్ కప్తో. ఇప్పుడు ఒక కడాయిని పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పోపు గింజలు, ఆవాలు మరియు కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 దాకా కొంచెం చితక్కొట్టుకొని వేసుకోండి వాటిని. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసి ఇందులోకి ఒక స్పూన్ అన్ని శనగలు, దాని తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే మనం స్టార్టింగ్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలన్నమాట. ఒక 2 సార్లు బాగా సాట్ చేసుకోండి, ఒక 2-3 నిమిషాల పాటు. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాతనే ఇవి మగ్గుతుండగా మధ్యలో మనం పుట్నాల పప్పు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి అన్ని ఆనియన్స్, మిర్చి బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకొని అందులో వేయించుకోవాలి బాగా. దాని తర్వాత కొంచెం పసుపు, రుచికి తగిపడినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ మనం తీసుకుంటున్న బొరుగులకి ఉప్పు అన్నది ఎక్కువ పట్టదనమాట, కొంచెం లైట్గా చూసి వేసుకోండి. దాన్ని మీడియం సిమ్లో పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు పక్కన మరమరాలు, నేను తీసుకుంటున్న ఇక్కడ చూపిస్తున్న మరమరాలు వచ్చేసి ఎక్కువసేపు వాటర్లో తడపనవసరం లేదు. 1 or 2 minutes అలా చేతులతో బాగా వాటర్లో ఇచ్చేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట. వాటిని వాటర్లో నుంచి బాగా స్క్వీజ్ చేసి వాటర్ లేకుండా పక్కన మెష్ బౌల్లోకి వేసుకుంటున్నా. మరమరాల్లో కూడా 2 రకాల మరమరాలు వస్తాయన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న వాటికి ఎక్కువసేపు తడపనవసరం లేదు వాటర్లో. ఇంకొక టైప్ వస్తాయి, వాటికైతే ఒక 5 నిమిషాల పాటు తడిపి తర్వాత వాటర్లో నుంచి బాగా స్క్వీజ్ చేసుకొని ఇలా పక్కన ఒక మెష్ బౌల్లో తీసి పెట్టుకోండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా, సో ఇలా మొత్తం వాటర్ లేకుండా స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మొత్తం ఇది ప్రిపేర్ అయిపోయింది గొజ్జు కలపడానికి. ఇప్పుడు ఇందులోకి మరమరాలన్నింటినీ వేసేసి, బొరుగులు అంటాం మేము, కొన్ని చోట్ల మరమరాలు కూడా అంటారు, మేమైతే ఇటు సైడ్ మేము బొరుగులనే అంటాం. వీటిని బాగా కలిసిపోయేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్లోనే పుట్నాల పప్పులు మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పప్పుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పుట్నాల పప్పు అన్నమాట. లాస్ట్లో ఈ పప్పుల పౌడర్ని వేస్తేనే మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఈ ఉగ్గానికి. ఇప్పుడు ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా వేసుకొని కలిపేసుకుంటే మంచి ఉగ్గాని రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్కి ఇప్పుడు సిద్ధం అయిపోయిందనమాట. ఇది చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిర్చి బజ్జీ కోసం ఒక చిన్న కడాయిని పెట్టుకుంటున్నా. అందులోకి డీప్ ఫ్రై కోసం కావాల్సినంత ఆయిల్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో బజ్జీ పిండి అన్నదాన్ని కలుపుకోండి. శనగపిండిని కలుపుకొని ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి కొంచెం వేసాను. చూడండి, ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు బజ్జీలు అన్నవి వేసుకుంటున్నాం. బజ్జీలు అన్నవి డీప్ ఫ్రై చేయడానికి ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఎక్కువగా మాడిపోతాయి, లోపల సరిగా ఉడకవు. లేదా చిన్న ఫ్లేమ్ పెట్టినా పైన ఉడుకుతాయి కానీ మధ్యలో లోపల అన్నది అంత మంచిగా బాయిల్ అయి ఉండదు అన్నమాట అందుకని డీప్ ఫ్రై అవ్వడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా అవుతుంది.
ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ రెడీ అయిపోయింది సర్వింగ్ కోసమని. చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి ఈ కాంబినేషన్ అన్నది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Follow for more videos. Don't forget to subscribe Bharati Fusion Olgas.